సరే, ఇప్పుడు కొడాలి నానికి 4 సార్లు గెలిపిస్తే గుడివాడిని అభివృద్ధి చేయలేదు, గుడివాడలో కనీసం రోడ్లు కూడా వేయలేదు, ఎందుకు మళ్ళీ 5వ సారి ఓట్లు వేయాలి అని చెప్పి టీడీపీ అంటుంది. ఇప్పుడు మా వాళ్ళకి ఏంటంటే రోడ్లు వేయటం, పార్కులకి పెయింట్లు వేయటమే అభివృద్ధి అంటే అని మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఉద్దేశం. 8,912 టిట్కో ఇల్లు కట్టాం. ఎంత ఖర్చు పెట్టాం? 600 కోట్లు అయింది. గుడివాడ టౌన్లో 180 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసి 7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఎంత ఖర్చు అయింది? 350 కోట్లు ఖర్చు అయింది. గుడివాడ రూరల్ మండలం, నందివాడ మండలానికి 200 కోట్ల రూపాయలతో వాటర్ స్కీమ్ తీసుకొచ్చాం. 320 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ పనుల నిర్మాణం జరుగుతుంది. బస్టాండ్ 25 కోట్లు, హాస్పిటల్ 40 కోట్లు. నాడు నేడు కింద కనీసం 40 కోట్ల రూపాయలతో గుడివాడలో ఉన్నటువంటి స్కూల్స్ రూపురేఖలు మార్చాం. అదేవిధంగా విజయవాడ వెళ్ళే రోడ్డు 23 కోట్ల రూపాయలతో దాదాపు వెంటపేట దాకా జరుగుతున్నాయి పనులు. గుడివాడ నుంచి పామర్ కనెక్టింగ్ 4 చేస్తున్నాం. బైపాస్ రోడ్డు వచ్చింది, ఫ్లైఓవర్ల పనులు జరుగుతున్నాయి. బైపాస్ రోడ్డు, అది ముదినేపల్లి వెళ్ళే రోడ్డు, బైపాస్ రోడ్డు, ఫ్లైఓవర్లు జరుగుతున్నాయి. గుడివాడలో 23 కోట్ల రూపాయలతో మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కొన్ని కాలనీలకు రోడ్లకు ఇచ్చాడు. వర్క్ అయిపోయి, టెండర్లు అయిపోయి, వర్క్ ఆర్డర్లు కూడా మొదలు ఇచ్చాము. వాటర్ ట్యాంకు 47 ఎకరాలు ఉంటే 106 ఎకరాలు 20 సంవత్సరాలనే కొని కొత్త పంప్ హౌస్ కట్టాం. అనేక పేద ప్రజలకు అవసరానికి కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో దాదాపు 5 సంవత్సరాలు అయితే 2,200 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చాం. మాకు 30,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. ఒక్కొక్కరికి 3,000 ఇవ్వాలి, నెలకు 9 కోట్లు ఇవ్వాలి, సంవత్సరానికి 108 కోట్లు ఇవ్వాలి, 5 సంవత్సరాలకి 540 కోట్ల రూపాయలు ఓన్లీ పెన్షన్దారులకు ఇస్తాం. వీళ్ళు చెప్పేటువంటి రోడ్లు కానీ, వీళ్ళు చెప్పేటువంటి డ్రైన్లు కానీ, వీళ్ళు చెప్పినటువంటి కార్యక్రమాలు కానీ, ఈ వృద్ధులకి, వితంతులు, వికలాంగులకి ఇచ్చే పెన్షన్లో 50% డబ్బు తీసుకొస్తే వాళ్ళకి ఎక్కడితే ఇక్కడ అవుద్ది. కాబట్టి 2,200 కోట్ల రూపాయలు పేద ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాల దాకా డబ్బు ఇచ్చాం. టిట్కో ఇళ్లు నిర్మించాం, జగనన్న కాలనీలు నిర్మించాం. ఇవన్నీ వీటన్నిటిని ఏమంటారు? అభివృద్ధి కదా. స్కూల్స్, మా అన్న మచిలీపట్నంలో పోర్టు శరవేగంతో పరుగులు పెట్టిస్తున్నాడు. 5,000 కోట్ల రూపాయలు, అది సెకండ్ ఫేజ్, ఇంకో 5,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్లు అవుద్ది. ఇప్పుడు అక్కడ ఒక 15,000 మందికి, 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తే మొత్తం బందరాలకి ఇచ్చేస్తాడా? మాకు రావా? మా జిల్లాలో మా పిల్లలకి రావా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఒక పోర్టు కూడా ఎందుకు కట్టలా? ఇప్పుడు నేను హైదరాబాద్లో బాగా చేశానంటాడు. హైదరాబాద్లో మరి బాగా చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఏం చేయమంటాడు? అక్కడే పోటీ చేసి రావచ్చు కదా, అక్కడేమో జెండా పిక్ వచ్చేసి. కాబట్టి విమర్శలు చేసే వాళ్ళ విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొడాలి నాని పేరు నానికి తగ్గట్టుగా మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ నాని వచ్చారు కాబట్టి 3 నానీల్ని ఓడించి తీరుతామని చెప్తుంది సార్ టీడీపీ. అసలు చంద్రబాబు నాయుడు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ అబ్బాయిని గెలిపించుకుని వస్తే ఇంకొకటి కొడుకుని ఓడిస్తానని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. మన అబ్బాయిని ముద్దపప్పు గాడినే పిల్టీలు కొట్టించి, డిమ్కిలు కొట్టించి ఆయన గెలిపించలేక మనం సత్తా అంటే పేరు నాని కొడుకుని ఓడిస్తా, కొడాలి నాని కొడుకుని ఓడిస్తా. ఏంటి మమ్మల్ని ఓడించేది? మమ్మల్ని ఓడించాలా గెలిపించాలన్నది మా కాన్స్టిట్యూన్సీ లో జనం డిసైడ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు ఏమైనా ఇంద్రుడా చంద్రుడా బ్యాలెట్ బాక్స్లోకి లోట్లు మార్చడానికి? ముందు ఆడి కొడుకుని గెలిపించుకుని సావమని చెప్పండి, తర్వాత మమ్మల్ని ఓడించు.